సిరిమల్లె నీవే విరిజల్లుతావే వరదల్లె రావే వలపంటి నీవే ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే సిరిమల్లె నీవే విరిజల్లుతావే మరుమల్లె తోట మారాకు వేసే నీరాకతోనే నీ పలుకు పాటై బ్రతుకైన వేళ బ్రతికించుకోవే నీ పాటలాగే నీ పదము నాదే నా బ్రతుకు నీదే అనురాగమల్లే సుమగీతమల్లే నన్నల్లుకోవే నా ఇల్లు నీవే ఎన్నెల్లు తేవే ఎదమీటిపోవే సిరిమల్లె నీవే విరిజల్లుతావే ఆహాహా లలలా. వెరీ గుడ్ వెరీ గుడ్. ఒకసారి ఆలా పాడవు ఒకసారి. అక్కడి నుంచి 1 2 3 4. ఇందాక కొంచెం స్లో అయింది. బాగా పాడావు. గుడ్. శ్రీకాంత్ సార్ పాడేటప్పుడు నెక్స్ట్ రేంజ్ ఎక్కువ ఉంది అని తెలియాలంటే ఆ రేంజ్కి తగ్గట్టు వాల్యూమ్ ఉండాలి. అంటే రాదు. డిఫరెన్స్ తెలిసిందా? ఏం తెలుసు? ఆ రేంజ్ ఈ రేంజ్ ఈక్వల్ చేయాలి. వాల్యూమ్ ఎప్పుడు కూడా రేంజ్ పెరిగే కొద్దీ వాల్యూమ్ కూడా పెరగాలి. మరీ ఎక్కువ పెరగొద్దు. రేంజ్తో పాటు వాల్యూమ్ పెరగాలి. పెరిగితేనే ఆ రేంజ్ తాలూకు డెప్త్ తెలుస్తుంది. లేదంటే మొత్తం కంట్రోల్ చేసి పాడకూడదు. ఎప్పుడు కూడా మొత్తం అంతా ఒక పైప్లోంచి వస్తున్నట్టు ఉంటుంది. ఓకే, ఒక్కసారి అలా కంట్రోల్ చేసుకోకుండా ఏదో ఒక లైన్ ఈ పాటలో నాకు పాడి వినిపించండి. మరుమల్లె తోట మారాకు వేసే నీరాకతోనే. ఓకే, అర్థమైందా? ఇందాక పాడిన దానికి ఇప్పుడు పాడిన దానికి డిఫరెన్స్ తెలిసిందా? అర్థమైంది. నేనేం తప్పు చెప్పానా? లేదు సార్. ష్యూరా? పక్కా సార్. ఇక్కడ మొత్తం ప్రపంచం అంతా చూస్తుంది మీ ప్రోగ్రామ్. ప్రపంచం అందరికీ తెలియాలి. పక్క ఇంట్లో వింటున్నారా వినకూడదు అవేమీ పెట్టుకోవద్దు. వాయిస్ ఈస్ గుడ్. థ్యాంక్ యూ. అండ్ ప్రొజెక్షన్ యూ నీడ్ టు ఇంప్రూవ్. డెఫినెట్లీ సార్. అండ్ feel wise little more improvement is needed. Ade when involvement comes automatically the feel also comes. But definitely you need not be rejected. Thank you sir. All the best. Thank you sir. Okay, thank you. SMS